హాయ్ ఫ్రెండ్స్, టాపిక్ వచ్చేసి మనిషిలోని ఈర్ష్య, ద్వేషం, మన్ను మశానం. సో చెప్పేది ఏంటంటే, ఎప్పటికి కానీ ఇతరులను చూసి ఈర్ష్య పడకండి, అసూయ పడకండి. ఎందుకనంటే వాళ్ళని చూసి ఈర్ష్య పడితే మనకు వచ్చేదంటూ ఏమీ లేదు. బయటపడేది మన అజ్ఞానం మాత్రమే. సో నేను చెప్పేది ఏంటంటే, ఎదుటి వ్యక్తిని చూసి ఈర్ష్య పడకండి, అసూయ పడకండి. అలా చేశారంటే మీరు మీ ఎదుటి వారి ముందు చులకనవుతారు. మీ అజ్ఞానాన్ని మీరే మీ చేతులారా బయట పెట్టుకున్న వారు అవుతారు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఎవరు సంపాదించేది వాళ్ళు సంపాదించుకుంటారు. సో ఎవరికి ఉండే తెలివి వాళ్ళకు ఉంటుంది. అరే వానికి తెలివి ఉన్నది, నాకు తెలివి లేదు, వానికి ఆస్తి ఉన్నది, నాకు ఆస్తి లేదు, వాడు అందంగా ఉన్నాడు, నేను అందంగా లేను, ఆడు పొడుగున్నాడు, నేను పొట్టిగా ఉన్నా, ఆడు తెల్లగా ఉన్నాడు, నేను నల్లగా ఉన్నా, వానికి పలుకుబడి ఉన్నది, నాకు పలుకుబడి లేదు. ఇవి ఇవే కాదు, ఎటువంటి విషయాలైనా ఒక మనిషిని చూసి, ఎదుటి వ్యక్తిని చూసి మీరు ఈర్ష్య పడకండి, అసూయ పడకండి. అది మీరు అలా చేస్తున్నారంటే అదే మీ పతనానికి తొలిపెట్టు, అదే మీ ఎదుగుదలకు పెద్ద అడ్డంకి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇతరులను చూసి, అది ఎవరినైనా సరే, ఇతరులను చూసి ఏడవడం మానేయండి. మీ లైఫ్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలి, మీరు ఎలా బతకాలి, మీ ఫ్యామిలీని ఎలా పైకి తీసుకురావాలి అనే దాని మీద ఫోకస్ పెట్టండి. అప్పుడే మీరు జీవితంలో సక్సెస్ అవుతారు. ఓకేనా? లేదు అంటే ఇక అట్లా చేస్తా అంటే ఇక చేసేదేం లేదు. ఇక చెప్తున్నా కదా, అట్టిగా ఇంకింత నువ్వు ఎంతెంత అసూయపడతావో నువ్వు అంతంత పల్సన్ అయిపోతావు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఓకే.